గాయ్స్ మీకైతే డెమో అయితే నచ్చిందని అనుకుంటున్నా. సో ఇది నచ్చినా పర్లేదు, నచ్చకపోయినా పర్లేదు. ఎందుకంటే ఇది మనం డిఫరెంట్ వేస్‌లో ట్రై చేసుకోవచ్చు. ఎందుకంటే నేను ఇది బ్యానర్‌లో రిపీటెడ్ ఎందుకు ఇస్తున్నా అంటే ఇప్పుడు బోనాల్ సీజన్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి డిఫరెంట్ పర్పస్‌తో మీరు ట్రై చేయండి. సో అన్ని లింక్స్ డిస్క్రిప్షన్‌లో ఇచ్చేస్తా. ఇప్పుడు మనం డైరెక్ట్ అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. అన్ని లింక్స్ వచ్చేసి నేను మీకు డిస్క్రిప్షన్‌లో ఇచ్చేస్తా. అండ్ అలానే టెలిగ్రామ్ ఛానెల్‌లో కూడా ఉంటుంది, చెక్ చేయండి. సో వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. సో ఎక్కడున్న డౌట్ ఉన్నా కామెంట్ చేయండి. డైరెక్ట్ ఇప్పుడు వీడియోలో అయితే వెళ్ళిపోదాం. చూసుకోవచ్చు. డైరెక్ట్ అయితే నేను మీకు ప్రాజెక్ట్ ఇస్తా. సో ఎక్స్ఎంఎల్ ఇందాక చెప్పినట్టు యాప్లో అయితే వచ్చేస్తున్నా. సో వచ్చేసినాక మీకైతే ఈ టైప్లో ఉంటుంది, మొత్తం లేయర్స్ ఉంటుంది. సో ఏం లేదు, ఒకవేళ నేను మీకు ఎక్స్ఎంఎల్ ఇచ్చిన జస్ట్ మీరు ఇమేజెస్ని యాడ్ చేసుకోవాలి అంతే, పెద్దగా ప్రాసెస్ ఏమి ఉండదు. నేను చెప్తా. సో చూడండి, సింపుల్గా ఇక్కడ లాస్ట్ లేయర్ నుంచి స్టార్ట్ చేస్తే కలర్ అండ్ ఫిల్ దగ్గర వచ్చేసినాక ఆటోమేటిక్ బ్యాక్గ్రౌండ్ వచ్చేస్తే, సో దాంతోపాటు ఎఫెక్ట్స్ కూడా వచ్చేస్తుంది. ఇలా ఆన్ చేస్తే మీకు ఇలా ఉంటుంది, ఆఫ్ చేస్తే ఇలా ఉంటుంది. సో ట్రై చేసుకోండి ఇలా. అండ్ నెక్స్ట్ మీ దగ్గరకు వచ్చేసినాక పిఎన్జీస్ని కూడా ఇలా యాడ్ చేసుకోవాలి. అండ్ దీనికి సపరేట్గా ఎఫెక్ట్స్ అయితే ఏం లేదు, ఒకటి వైప్ ఎఫెక్ట్ సెర్చ్ చేస్తే ఇలా చేసుకోవాలి. ప్రీవియస్ వీడియోలో చెప్పిన, సో అది కూడా చెక్ చేయండి, ఓకేనా. దాని తర్వాత ఇప్పుడు ఏం చేస్తానంటే ఇది కూడా కలర్ అండ్ ఫీల్ దగ్గర పోయి ఇక్కడ ఈ చక్రం ఉంటుంది, చక్రంకి అయితే ఏం ఎఫెక్ట్ లేదు కాబట్టి డోంట్ వరీ. అండ్ నెక్స్ట్ ఫోర్త్ లేయర్ దగ్గర వచ్చేసినాక త్రిశూలం ఉంటుంది. సో ఇలా త్రిశూలంకి సేమ్ ఎఫెక్ట్ వచ్చేసి నేను కాపీ చేసిన. అండ్ ఇది కూడా సేమ్ ఎఫెక్ట్. సో ఇది కూడా సేమ్ యాస్టీస్ కాపీ చేసుకోండి మీరు కూడా. సో ఇక్కడ వచ్చేసి అమ్మవారి ఇమేజ్. సో అమ్మవారి ఇమేజ్కి ఈ 2 ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేసిన. ఆఫ్ చేస్తే ఇలా ఉంటుంది, ఆన్ చేస్తే ఇలా ఉంటుంది, ఓకేనా. మీకు ఎంతవరకు కావాలైతే నేను వైప్ ఎఫెక్ట్ చూపిస్తాను. గైస్ చూసుకోవచ్చు, మీకు ఎంతవరకు అయితే కావాలో అంతవరకు అయితే ఇలా చేసుకోండి. లేకపోతే ఇలా నేను చేసిన సెట్టింగ్సే ట్రై చేసుకోండి, ఇక మీకు బెటర్గా సెట్ అవుతుంది, ఓకేనా. సో ఇప్పుడు ఇలా యాడ్ చేసుకున్నాక, సో గాయస్ చెప్పినా కదా, దాని తర్వాత దీని మీద క్లిక్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఇక్కడ నేను ఆర్డర్ సెట్ చేసిన ఇమేజెస్ అయితే వచ్చేస్తుంది, ఓకేనా. సో ఇలా ప్రతి ఒక్కటి అయితే రీప్లేస్ చేసుకోండి. అండ్ ఇక్కడ వచ్చేసినాక పోతరాజుని, సో ఆల్రెడీ చెప్పిన ఈ అమ్మవారి ఎఫెక్ట్కి ఎలా అయితే చెప్పినానో పోతరాజు ఇమేజ్కి కూడా సేమ్. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి టెక్స్ట్ ఉంటుంది, ఇలా సెట్ చేసుకోండి. టెక్స్ట్కి కూడా ఎఫెక్ట్ ఉంది, ఓకేనా. ఇది మీరు సెర్చ్ చేసిన వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఫోటో బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేసుకోవాలో చెప్తా. సింపుల్గా మీ దగ్గర ఉన్నది అంటే ఫోటో రూమ్ అప్లికేషన్ ఓపెన్ చేసుకోండి. సో గాయస్ చూసుకోవచ్చు, ఫోటో రూమ్ అప్లికేషన్లో అయితే వచ్చేసినాక సో ఏం లేదు సో ఇలా మీకు ఇలా ఉంటుంది. సో నేను ఆల్రెడీ ఒక స్టార్ట్ ఫ్రమ్ ఫోటో ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. గాయస్ చూసుకోవచ్చు, బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ అయిపోయినాక ఏం చేస్తారంటే ఇక్కడ చూసుకోవచ్చు, మనకు కొంచెం పైకి స్క్రోల్ చేసుకుంటే ట్రాన్స్పరెంట్ ఉంటుంది. సో ఇలా చేసుకున్నాక ఎక్స్పోర్ట్ ఉంటుంది. సో ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేస్తే మీకు బ్యాక్గ్రౌండ్ అయితే అయిపోతుంది, ఓకేనా. ఇప్పుడు ఏం చేస్తానంటే డైరెక్ట్ ఎలైట్ మోషన్లోకి అయితే వచ్చేసిన కలర్ అండ్ ఫీల్డ్ అండ్ సేమ్ ప్రాసెస్తో ఫోటో అయితే యాడ్ చేస్తున్నా. ఇక్కడ చూసుకోవచ్చు, ఆరో సింబల్ దగ్గర వచ్చేసి మూవ్ అండ్ ట్రాన్స్ఫర్ దగ్గర వచ్చేసిన. సో ఇలా చిన్నగా నేను చేసుకుంటున్నా, అంటే ఇక్కడ టెక్స్ట్ పైకి వచ్చేస్తుంది కాబట్టి ఇలా ఈ సైజులో ఉన్న నో ప్రాబ్లం మనకి. అండ్ నెక్స్ట్ ఇక్కడ టెక్స్ట్ దగ్గర యాస్టీస్ సేమ్, ఓకేనా. ఇక్కడ కూడా ఇలా సేమ్గా యాడ్ చేసుకోండి. దాని తర్వాత స్క్రీన్ ఇక్కడ సన్నీ అనే నేమ్ ఉంది కదా, ఇలా ఎనేబుల్ చేసుకోండి. సో గాయస్ చూసుకోవచ్చు, ఇలా వచ్చేసినాక నేను రేషియో కూడా చూపిస్తాను. నేను ఏ టైప్లో రేషియో అయితే యూస్ చేసిన. ఇక్కడ చూసుకోవచ్చు 4.5 రేషియోస్, నేను అన్ని రేషియోస్ చూపిస్తాను చూడండి. 16:9 రేషియో ఉంది, అండ్ 9:16 రేషియో ఉంది, అండ్ 4:5 రేషియో ఉంది, 1:1 రేషియో ఉంది, ఇక్కడ చూసుకోవచ్చు 4:3 ఉంది. సో ఇలా ఇప్పుడైతే నేను ఇది యూస్ చేసుకున్నాను కాబట్టి మనకు మంచిగా వర్క్ అవుతుంది. దెన్ ఇలా ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్నాక కరెంట్ ఫ్రేమ్ యాజ్ పిఎన్జీ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకుంటే ఎక్స్పోర్ట్ ఉంటుంది. వైల్ జనరల్గా ఇది మనకి హాఫ్ వస్తుంది కాబట్టి ఏం చేస్తారంటే డైరెక్ట్ క్లోజ్ మీద క్లిక్ చేసుకోండి. డైరెక్ట్ ఇక్కడ నుంచి స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. మీరు ఇమేజ్ని స్క్రీన్ షాట్ తీసుకొని ప్రాపర్గా క్రాప్ చేసుకొని పిక్సార్ట్లో ఇంపోర్ట్ చేసుకొని ఎన్హాన్స్ అయితే చేసుకోండి. సో మీకు ఎక్కడ డౌట్ ఉన్నా నాకు కమెంట్ చేయండి. సో ఇలాంటి నెక్స్ట్ బోనాల్ వీడియో ఎడిటింగ్ కానీ ఫోటో ఎడిటింగ్ ఏమైనా ఉంటే నాకు కమెంట్లో పెట్టండి. సో నేను డెఫినెట్లీ ట్రై చేస్తాను. అండ్ వచ్చే నెక్స్ట్ బోనాల్ ఎడిటింగ్కి మంచి బ్యానర్స్ తీసుకొస్తాను. సో అప్పుడు ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.